హాయ్ ఫ్రెండ్స్, మన దేశం గురించి మనం గర్వంగా చెప్పుకునే టాపిక్స్ చాలానే ఉన్నా కొన్ని విషయాలు మాత్రమే మనకి గుండెల్లో గుర్తుండిపోతాయి. వాటిల్లో ఒకటి ఇస్రో. ఏపీజే అబ్దుల్ కలాం గారి లాంటి ఎందరో మహామహులైన సైంటిస్టులని వాళ్ళు ఎంతో కష్టపడి మన దేశాన్ని వాళ్ళ ప్రపంచమే చూసేలాగా తయారు చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేసింది ఇస్రో. లేదంటే అందరిలాగే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ గొప్ప గొప్ప సైంటిస్టులు అయ్యేవాళ్ళు. అలాంటి ఇస్రో గురించి మాట్లాడే అదృష్టం నాకు, వినే అదృష్టం మీకు కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఇప్పటి నుండి తెలుగు ఓరేటర్ ఛానల్లో వచ్చే వీడియోస్ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ఏదో చూపించడం కాకుండా నేను చేసిన రీసెర్చ్ కి అండ్ వినే మీకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ వీడియోని డిఫరెంట్ చాప్టర్స్ లాగా డివైడ్ చేయబోతున్నాను. ఐ హోప్ ఈ ఫార్మాట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ టుడేస్ టాపిక్. చాప్టర్ 1, ఇంట్రొడక్షన్ టు ఇస్రో అండ్ ఫార్మేషన్ స్టేజెస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనేది భారతదేశ అంతరిక్ష సంస్థ. ఈ సంస్థ మనుషుల ఎగ్జిస్టెన్స్ కోసం అండ్ భారతదేశ ప్రయోజనాల కోసం అంతరిక్షంలో చాలా ప్రాజెక్ట్స్ చేపట్టి సైన్స్ ఇంజనీరింగ్ ఇంకా సైన్స్ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేస్తుంటారు. ఇస్రో అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లో ఒక చాలా పెద్ద రోల్ ప్లే చేసే ఒక వింగ్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ని ముఖ్యంగా ఇస్రోలో డిఫరెంట్ సెంటర్స్ అండ్ డిఫరెంట్ యూనిట్స్ ద్వారా వాళ్ళ స్ట్రాటజీస్ ని అమలు చేస్తుంటారు. ఇస్రోని గతంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్కోస్పార్ అని పిలిచేవాళ్ళు. అయితే ఈ ఇన్కోస్పార్ ని 1962లో భారత ప్రభుత్వం స్థాపించింది. దీన్ని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి నేతృత్వంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్కోస్పార్ నుండి ఇస్రోగా ఆగస్ట్ 15, 1969 రోజున మార్చబడింది. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ని సెటప్ చేసి ఇస్రోని ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లో ఒక పార్ట్ గా కలుపుకుంది 1972లో. ఇస్రో అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మన దేశ అవసరాల కోసం ఇంకా అంతరిక్ష సాంకేతికతని ఇంప్రూవ్ చేస్తూ వాటికి తగిన ఉపాయాలని అమలు చేయడం. దీన్ని నెరవేర్చడానికి ఇస్రోలో వేరే విభాగాలు ఉన్నాయి. కమ్యూనికేషన్, టెలివిజన్, వాతావరణ సేవలతో వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అండ్ అంతరిక్షంని ఆధారం చేసుకుని నావిగేషన్ సర్వీసెస్ ని తయారు చేస్తుంటారు. అంతేకాకుండా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లాంటి శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ని యూజ్ చేసి మనం పంపే శాటిలైట్స్ ని భూమి నుండి ఎంత దూరంలో అయితే ఉండాలో అంత దూరంలో ఉన్న ఆర్బిట్ లోకి ప్లేస్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. ఇస్రో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తో పాటు సైన్స్ మరియు సైన్స్ ఎడ్యుకేషన్ కి వాళ్ళ పూర్తి సహకారం అందించి ఆ సైన్స్ ఎడ్యుకేషన్ ని జనాల్లోకి తీసుకెళ్తుంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో రిమోట్ సెన్సింగ్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, స్పేస్ సైన్సెస్ మీద రీసెర్చ్ కోసం వేరు విభాగాలను ఏర్పాటు చేశారు. ఇస్రోలో మన సొంత మిషన్స్, లూనార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ లాంటి మిషన్స్ అండ్ మార్స్ లాంటి వేరే గ్రహాల మీద జరిగే మంగళయాన్ లాంటి మిషన్స్ తో పాటు సైన్స్ ఎడ్యుకేషన్ ని ప్రోత్సహిస్తూ సైన్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన పెంచుతుంటారు. దీంతో పాటు వాళ్ళు సంపాదించిన విలువైన డేటా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న సైన్స్ రీసెర్చర్స్ కి హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా చాప్టర్ 2లోకి వెళ్ళిపోదాం. అదే విజన్ అండ్ మిషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆర్ ఇస్రో. విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్లు ఏదైనా ఒక కంపెనీ యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తాయి అండ్ దాంట్లో పనిచేసే ఉద్యోగులకి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇవ్వగలదు. ఇది ఆ కంపెనీ విజయం సాధించడానికి మరింత కష్టపడి పనిచేయడానికి వారిని మోటివేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్ అనేవి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి అభివృద్ధి చేయడానికి సరైన ఆలోచనను ఇస్తుంది. అందుకే ఈ విజన్ అండ్ మిషన్ ని ఈ వీడియోలో పెట్టడం జరిగింది. ముందుగా విజన్ స్టేట్మెంట్ చూద్దాం. ఇస్రో వెబ్సైట్ లో మెన్షన్ చేసిన వాళ్ళ విజన్ స్టేట్మెంట్: హార్నెస్, సస్టైన్ అండ్ ఆగ్మెంట్ స్పేస్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ while pursuing space science, research and planetary exploration. దీన్ని మనకు అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంతరిక్ష పరిశోధనతో పాటు వేరే గ్రహాల మీద అన్వేషణ కొనసాగిస్తూనే జాతీయ అభివృద్ధికి అండ్ అంతరిక్ష సాంకేతికతని పెంచి నిలబెడుతూ ఆ సాంకేతికతని వాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది వాళ్ళ విజన్. ఇస్రో మిషన్ స్టేట్మెంట్ చూస్తే లాంచ్ వెహికల్స్ అండ్ వాటికి ముడిపడిన టెక్నాలజీస్ ని తయారు చేయడం అండ్ ఆల్రెడీ వాడుతున్న వాటిని ఇంకా ఇంప్రూవైజ్ చేయడం. మనం ఉంటున్న భూగ్రహాన్ని అబ్జర్వ్ చేయడానికి కమ్యూనికేషన్, నావిగేషన్ అండ్ మెటీరాలజీ తో పాటు స్పేస్ సైన్సెస్ ని డిజైన్ అండ్ డెవలప్ చేయడం వాళ్ళ మిషన్. ఇంతేకాకుండా టెలికమ్యూనికేషన్, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్, డెవలప్మెంటల్ అప్లికేషన్స్ కోసం కమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేయడం. ఇంకా వాళ్ళ మిషన్స్ లో మనం గమనిస్తే శాటిలైట్ బేస్డ్ రిమోట్ సెన్సింగ్ ప్రోగ్రామ్, అంటే ఇక్కడ కూర్చొని ఆ శాటిలైట్ ని వర్చువల్ గా వాడుతూ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్వైరన్మెంటల్ పర్పసెస్ కోసం డిజైన్ చేయడం జరుగుతుంది. అంతరిక్షం ని ఆధారంగా చేసుకుని నావిగేషన్ సిస్టమ్ డిజైన్ చేయడం, సొసైటల్ డెవలప్మెంట్ కోసం స్పేస్ బేస్డ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం, అంతరిక్ష శాస్త్రం అండ్ వేరే గ్రహాల ఎక్స్ప్లోరేషన్ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం, ప్రపంచ స్పేస్ మార్కెట్ లో ప్రైవేట్ సంస్థలను ప్రమోట్ చేస్తూ వాటిని ఆథరైజ్ చేయడం, ఇవన్నీ ఇస్రో యొక్క మిషన్స్. చాప్టర్ 3, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ప్రతి కంపెనీకి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది.
అంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎవరి కింద పని చేస్తారు అండ్ వాళ్ళ పనులు ఏంటి, దీన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనే వింగ్ కింద పనిచేస్తుంది. దీన్ని డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరుండి చూసుకుంటుంటారు. దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మన దేశం యొక్క స్పేస్ సైన్స్, టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ కి బాధ్యత వహిస్తుంటారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క సెక్రటరీనే ఇస్రో చైర్మన్ గా వ్యవహరిస్తుంటారు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ సాయశక్తుల ప్రయత్నించి ఇండియన్ స్పేస్ టెక్నాలజీ యొక్క పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. చాప్టర్ 4 లొకేషన్స్. ముందుగా చెప్పుకున్నట్టుగా ఇస్రో డిఫరెంట్ యూనిట్స్ లో పనిచేస్తుంది. అవేంటో తెలుసుకున్నాం. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. అయితే హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉన్నప్పటికీ ఇస్రో యాక్టివిటీస్ ని వేరే సెంటర్స్ లో విస్తరించారు. అవేంటో తెలుసుకున్నాం. ఇస్రోకి వాడే లాంచ్ వెహికల్స్ ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో తయారు చేస్తారు. శాటిలైట్స్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ బెంగళూరులో చేస్తారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో శాటిలైట్స్ అండ్ లాంచ్ వెహికల్స్ ని ఇంటిగ్రేషన్ అండ్ లాంచింగ్ చేయడం జరుగుతుంటాయి. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వలియమల అండ్ బెంగళూరులో డెవలప్మెంట్ ఆఫ్ లిక్విడ్ స్టేజెస్ అండ్ క్రయోజెనిక్ స్టేట్ లాంటి ప్రొపల్షన్ రిలేటెడ్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ లో కమ్యూనికేషన్ అండ్ అలానే రిమోట్ సెన్సింగ్ కి కావాల్సిన సెన్సర్స్ అండ్ వేరే స్పేస్ టెక్నాలజీస్ ని డిజైన్ చేస్తుంటారు. ఆ రిమోట్ సెన్సింగ్ డివైస్ పంపిన డేటాను రిసీవ్ చేసుకోవడం, ప్రాసెస్ చేయడం అండ్ డిసెమినేట్ చేయడం కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఆ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అండ్ మీకోసం ఆ ఇస్రో మొత్తం లొకేషన్స్ లిస్ట్ ని స్క్రీన్ మీద పెట్టబోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2 seconds పాజ్ చేసి దాన్ని డీటెయిల్ గా గమనించవచ్చు. మూవింగ్ ఆన్ టు చాప్టర్ 5 అచీవ్మెంట్స్. ఈ అచీవ్మెంట్స్ అనేది మన అందరికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే దీంట్లోనే మనం ఇస్రో సాధించిన గొప్ప విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. ఆర్యభట్ట 1975 మన ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఏప్రిల్ 19th 1975 రోజు సోవియట్ యూనియన్ నుండి లాంచ్ అయింది. SLV-3 అండ్ రోహిణి శాటిలైట్. ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 ఆర్ SLV-3 సక్సెస్ఫుల్ గా రోహిణి శాటిలైట్ ని జూలై 18th 1980 రోజున ఆర్బిట్ లో ప్లేస్ చేసింది. కొన్ని అనుకోని సంఘటనల వలన తర్వాత ASLV ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని 1994 లో లాంచ్ చేశారు అండ్ అది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి చాలా హెల్ప్ అయింది. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది మన న్యూస్ లో బాగా వినే పేరు. అయితే ఈ PSLV సక్సెస్ కి మారిపోయారు. 1994 లో PSLV D2 సక్సెస్ అయింది అండ్ 2017 లో PSLV C-37 ఒకే సింగిల్ మిషన్ లో 104 శాటిలైట్స్ ని లాంచ్ చేసి వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది. GSLV అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ GSLV సిరీస్ లో 2 మిషన్స్ మనం నోటీస్ చేయొచ్చు. 2014 లో GSLV D5 అండ్ 2017 లో GSLV MK3. ఈ GSLV స్పెషాలిటీ ఏంటంటే ఇది హెవీ వర్క్ పేలోడ్స్ ని జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి తీసుకొని పోగలుగుతాయి. చంద్రయాన్ 1 2008 ఈ మిషన్ లోనే చంద్రుడి పైన వాటర్ మాలిక్యూల్స్ ని కనిపెట్టాం. మంగళయాన్ 2013 ఇండియాని ప్రపంచంలో మార్స్ మీద డేటా కలెక్ట్ చేసిన ఫస్ట్ కంట్రీగా నిలబెట్టిన మిషన్. చంద్రయాన్ 2 2019 ఈ మిషన్ లో సాఫ్ట్ ల్యాండింగ్ జరగకపోయినా ఆ ఆర్బిటర్ ఇంకా మనకి చంద్రుడి డేటా పంపుతూనే ఉంది. సో ఇది సక్సెస్ అయినట్టే. చంద్రయాన్ 3 ఇది మనందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇది రీసెంట్ గా జరిగింది. ప్రపంచం మొత్తం ఇండియా వైపు తిరిగేలా చేసిన మిషన్. మూన్ యొక్క సౌత్ పోల్ అంటే డార్కర్ సైడ్ లో మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాం. ఆదిత్య L1 సన్ గురించి చదవడానికి పంపించిన మిషన్. దీని మీద ప్రోగ్రెస్ ఇంకా రావాల్సింది. ఫ్యూచర్ లో జరిగే మిషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గగన్యాన్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ మిషన్, ఎందుకంటే ఈ మిషన్ ద్వారా హ్యూమన్స్ ని స్పేస్ లోకి పంపించబోతున్నారు. మంగళయాన్ 2 అండ్ మెనీ మోర్. ఇలా ఫ్యూచర్ లో చాలా మిషన్స్ కి నాంది పలికారు ఇస్రో సైంటిస్ట్. చాప్టర్ 6 మోటివేషన్. మనం అనుకుంటుంటాం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదంటే డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు మనం చెయ్యాలనుకున్న పని చెయ్యలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ కాకపోయినా కొంతమందికైనా తెలిసే ఉంటుంది. అలానే ఇస్రో వాళ్ళకి మంచి ఐడియాస్ ఉన్నా, కావాల్సినంత టాలెంట్ ఉన్నా, వాళ్ళపైన నమ్మకం ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేసేంత బడ్జెట్ రిలీజ్ అవ్వట్లేదని నాకు పర్సనల్ గా బాధగా ఉంది. చాలా మంది ఫారినర్స్ అంటూ ఉంటారు, మేము తీసే సినిమాల కన్నా తక్కువ బడ్జెట్ మీరు చంద్రుడి పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. ఉన్న తక్కువ రిసోర్సెస్ లోనే ఇంత చేస్తే మన వాళ్ళకి ఇంకొంచెం బడ్జెట్ ఇస్తే వాళ్ళు ఏమేమి సాధించగలుగుతారో అని నాకు చాలా ఆశగా ఉంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇస్రో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పొందాల్సిన మోటివేషన్ ఏంటంటే, మన దగ్గర స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు రీసోర్సెస్ అండ్ బడ్జెట్ తక్కువగా ఉన్నా మనం చేయాలనుకునే పనిని ఎలా అయినా సాధించగలుగుతామని మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది ఇస్రో. చాప్టర్ 7 కెరియర్ ఆపర్చునిటీస్. ఇస్రోలో పనిచేయాలనుకున్న వాళ్ళకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు యాన్యువల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్ ని రిక్రూట్ చేసుకుంటుంటారు. ఫైనల్లీ ఇస్రో వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వండి. మీకోసం ఇస్రో వెబ్సైట్ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. చాప్టర్ 8 కన్క్లూజన్. ఈ వీడియోని కన్క్లూడ్ చేయాలి అని నాకు అస్సలు అనిపించట్లేదు, ఎందుకంటే ఇస్రో గురించి రోజులు మాట్లాడుకున్న వాళ్ళు చేసిన గొప్ప పనులని మనం వర్ణించలేదు. సో నాకు తెలుసు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా తక్కువే అని. బట్ ఏం చేస్తాం, మనకున్న టైంలో ఎంత కవర్ చేయగలుగుతానో అంత కవర్ చేశాం. బట్ ఇది ఇంకా అయిపోలేదు. మీకు ఈ వీడియో నచ్చి మీరు ఈ వీడియోని సక్సెస్ చేస్తే ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ వీడియోకి పార్ట్ 2 చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు పార్ట్ 2 కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఇంకో 4 రీచ్ అయ్యేలాగా చేస్తే దీనికి పార్ట్ 2 అతి త్వరలో రాబోతుంది. ఫైనల్ గా ఇస్రోలో
పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి, సైంటిస్ట్ కి, పేరున ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. ఇస్రోలో పనిచేసే మీ వల్ల నార్మల్ ప్రజలమైన మేము చాలా గర్వంగా ఫీల్ అవ్వగలుగుతాం. చివరిగా ఒక మాట చెప్పి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఈ రీసెర్చ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మీరు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఎంతో కష్టపడి ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఫ్యాక్ట్ చెక్ చేసి మీ ముందుకు తెచ్చాను. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా, మిమ్మల్ని చూసినంత సేపు ఎంటర్టైన్ చేసినా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని చూపించండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకో నలుగురికి వీడియో వెళ్తుంది అంతే. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ తెలుగు రీడర్.